ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వస్తాను అన్నా మీ అత్తమామలు నిన్ను పంపించడానికి ఇష్టపడరు. నీకు రావాలనుంటుంది. అదే ఇంటికొచ్చాక వెళ్ళి కనబడి మాట్లాడితే బావుంటుంది కదా అని చెప్పలేదమ్మా. అదిగాక ఆ టైంలో మనల్నందరినీ చూస్తే తాతయ్య ఎక్కువ ఎమోషనల్ అవుతారు అమూల్య. పర్వాలేదులే వదినా. అయినా నేను హాస్పిటల్కి వచ్చి మాత్రం చేసేదేముంది? నా భర్త చేసిన పనికి మీ ముందే తలెత్తుకోలేకపోతున్నాను. అక్కడికొచ్చి అందరి ముందు నిలబడలేకపోయేదాన్ని. వదినా, చందు చేసిన తప్పుకి నేను క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించదినా. ఏంటమూల్య ఇది? నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావు? వదినా, ఇంకెప్పుడు చందుని ఇంటికి రానివ్వద్దు. ఇన్ని రోజులు తను డబ్బు పిచ్చిగల మనిషి, ప్రేమంటే తెలియని మూర్ఖుడు అనుకున్నాను. కానీ ఈరోజు తను దొంగ అని తెలుసుకున్నాను. అలాంటి మనిషికి భార్యనైనందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది. అమ్మో, ఏంటమ్మా ఇది? ఏడోకు. అన్నయ్య, నిజంగా నా కర్మకి నేనే కారణం. నేనే ఏరుకోరి ఒక దొంగని పెళ్లి చేసుకున్నాను. ఒక దుర్మార్గపు ఇంటికి కోడలిగా వెళ్ళాను. ప్రేమించేటప్పుడు అయిన వాళ్ళు చెప్పేవేవీ చెవికెక్కవు. నిండా మునిగిపోయాక ఎవరు ఏమీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దానికి నేనే ఉదాహరణ అన్నయ్య, ఉదాహరణ. అమ్మో, ప్రతి మనిషి జీవితం ఒకేలా ఉండదమ్మా. పరిస్థితులు ఖచ్చితంగా మనిషిలో పరివర్తనని తీసుకొస్తాయి. చందులో కూడా మార్పు వస్తుందమ్మా. ఇంకే మార్పు వస్తుందన్నయ్య? అందరినీ బాధ పెట్టి అందరి జీవితాలు నాశనమయ్యాక ఆయనలో మార్పు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఆ డబ్బు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళాడు. ఆ డబ్బు ఉండుంటే తాతయ్యకి ఉపయోగపడేది కదా. నేనే చెప్పేసినానమ్మా. తను చెప్పినా చెప్పకపోయినా నిజమదే కదా వదినా. డబ్బులున్నాయి అనే కదా ధైర్యంగా మాటిచ్చొచ్చావు. ఆ డబ్బు దొంగతనం జరిగింది అంటే నువ్వెంత బాధపడుంటావు? బాధపడాల్సింది ఏమీ లేదమ్మా. సమయానికి ఆదిత్య వచ్చి డబ్బులు కట్టాడు. తాతయ్యకి ఆపరేషన్ చేయించాడు. అమ్ములు, ఇక నువ్వు ఆ డబ్బుల గురించి మర్చిపో. చందుతో కూడా ఏం మాట్లాడుకో, వదిలే. ఎన్ని నిజాలు తెలిసినా మౌనంగా ఉండడమే తప్ప నేను చేయగలిగిందేముందొదినా. వదినా, ఇంకోసారి చెప్తున్నాను, చందు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మనుషుల మీద జాలి చూపించటం కూడా ప్రమాదమే. సరే, నేను బయలుదేరుతాను వదినా. అమ్ములు, అమ్మా, భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. వద్దన్నయ్య, అక్కడ మా అత్తయ్య చందు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తాను. సరే, జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను రత్తాలు. చూడండి పాపం తను ఎంత బాధపడుతుందో. అయినా చందు ఏంటి ఇలా తయారయ్యాడు? చివరికి దొంగతనాలు కూడా మొదలు పెట్టాడంటే తను ఎంత దిగజారిపోతున్నాడు. అలాంటి వాణ్ణి ఎలా దారికి తీసుకురావాలి? అమూల్య జీవితం ఎలా బాగు చేయాలి? మీరే చెప్పారు కదండి, పరిస్థితులే అతన్ని మారుస్తాయని. ఎవరూ ఎల్లకాలం ఒకేలా ఉండరు కదా. చూద్దాం, చందు మారడానికి ఏదో ఒక సందర్భం రాకపోతుందా? నిజంగా ఈరోజు ఆదిత్య హీరో అనిపించుకున్నాడు సీత. అవునండి. వాడే లేకపోతే తాతయ్య మనకి దక్కేవాడే కాదు సీత. మనం కూడా ఏమీ చేయలేకపోయాం, చూసావా? నిజమేనండి. ఆ భగవంతుడే ఆదిత్య రూపంలో సహాయం చేశాడు. తాతయ్యకి ఆయుష్ పోశాడు. తాతయ్య, ఈ టాబ్లెట్స్ వేసుకోండి.
మీరేం ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి తాతయ్య. ఇంకా విశ్రాంతి తీసుకునే పరిస్థితులు ఉన్నాయా మా ఇంట్లో? రోజు రోజుకి ఇంటి పరిస్థితులు మరీ దిగజారిపోతున్నాయి. ఇంటి పేరు మార్చిన రోజే వాళ్లకు అడ్డు చెప్పుంటే ఈరోజు కంపెనీ పేరు మార్చే ధైర్యం చేసేవాళ్ళు కాదమ్మా. పోనీలేండి తాతయ్య, తన పేరు పెట్టుకోవాలని ఆ శశికి ఆశగా ఉందేమో. పెట్టుకోనియండి. పోనీలేని అంత తేలిక ఎలా మాట్లాడతావమ్మా? మనం ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చామమ్మా. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఒక పేరు మాత్రమే కాదమ్మా, అది మన కుటుంబ గౌరవం. రాత్రికి రాత్రి మనకేదో అదృష్టం కలిసి వచ్చి మనం ఈ స్థాయికి రాలేదమ్మా. ఒక్కొక్క మెట్టెక్కుతూ ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం అమ్మా ఇది. అంత తేలిక పేరెలా మారుస్తారమ్మా? ఇది బాలుకి పుట్టిన బుద్ధి కాదు తాతయ్య, ఆ శశి చేస్తున్న నిర్వాకం. వాడు కుదరదు అంటే ఆ శశి మాత్రం ఏం చేయగలుగుతుందయ్యా? అసలు మనవాడికి బుద్ధుండాలి కదా. ఇదేమన్నా ఒక్కడి సొత్తా, లేదంటే వాడికి వాళ్ళ అత్తగారు ఇచ్చిన బహుమత? ఎంత ధైర్యం ఉంటే వాడు పేరు మారుస్తాడు? అడిగే వాళ్ళు లేరనా, లేదంటే అడిగినా లెక్క చేసేది లేదనా? అసలు ఏంటి వాడు ధైర్యం? తాతయ్య, దయచేసి మీరు ఆవేశపడకండి. ఇది ఆవేశం కాదమ్మా, ఆవేదన. నా కళ్ళ ముందే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. అసలు ఎక్కడ మొదలైన జీవితం మనది? ఒక డ్రైవర్గా నా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, బాధలు, అవమానాలను భరించి నేను ఈరోజు ఇక్కడ ఉన్నానమ్మా. నా తరం కాకపోయినా నా తర్వాత తరమైనా అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటే చూసే అదృష్టాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడని నేను రోజు ఆయన కృతజ్ఞతలు చెప్తాను. కానీ ఈరోజు ఏం జరుగుతుందమ్మా? ఇది చూడ్డానికమ్మా నేను ఇంకా బ్రతుకున్నాను. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ఆవేశపడకండి. అమరాని, అసమర్థులైన వాళ్ళు చేయలేని పనిని తలపెట్టడం ఎంత తప్పు, సమర్థులైన వాళ్ళు చేయగలిగిన పనిని పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు. నువ్వు వెంటనే బాలుని శశిని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించమ్మా. ఇక మనం వాళ్ళ ఆగడాలను భరించే అవసరం మనకు లేదు. నువ్వు వెంటనే తప్పించమ్మా. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పటికే పరిస్థితులు దారుణంగా మారాయమ్మా. ఇంకా ఆలస్యం చేస్తే ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో. తాతయ్య, వాళ్ళని కంపెనీ బాధ్యతల నుండి తప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అలా చేసిన మరుక్షణం మనకి ఎదురయ్యే పరిణామాల గురించే ఆలోచిస్తున్నాను. ఏం జరుగుతుంది రాణి? శశి బాలుని తీసుకొని వెళ్ళిపోతుందండి. వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఉన్న 4 బిడ్డల్ని ఇంటి నుంచి పంపించేశారు అనే అపకీర్తి తప్ప మనకు మిగిలేది ఏముంది చెప్పండి? కారణాలు ఏమైనా రామ్ని, ఆదిత్యని దూరం చేసుకున్నాం. అమూల్య కాపురం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలు, శశి కూడా వెళ్ళిపోతే ఎవరూ లేని ఇంట్లో మనం మాత్రం ఎలా ఉండగలుగుతాం? అలాగని వదిలేస్తే ఈ అయోధ్య నినం కుప్ప కూలిపోతుందమ్మా. అందర్నీ పోగొట్టుకుని మనం ఎప్పుడో ఆ స్థాయికి వెళ్ళిపోయాం తాతయ్య. ఈరోజు కొత్తగా నష్టపోవడానికి ఏమీ లేదు. కష్టపడి శిఖరాన్ని చేరుకోవడం ఎంత కష్టం, అక్కడి నుంచి జారి కింద పడటం ఎంతసేపు తాతయ్య? మన పతనం మొదలయ్యింది ఎప్పుడైతే ఆ శశి ఇంటికొచ్చిందో. అప్పుడే మన అయోధ్య నిలయంలో ముసలం పుట్టింది. అప్పుడు మనం గమనించలేదు. ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. అంటే మనం ఏం చేయలేమా?
ఎంతో ప్రేమతో కట్టుకున్న పొదరిల్లు కళ్ళ ముందే కుప్పకు వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుని చూడాల్సిందేనా? మనం ఏం చేయలేమా తల్లి? తాతయ్య, కురుక్షేత్రంలో అన్నదమ్ములు కొట్టుకుని చస్తుంటే శ్రీకృష్ణుడంతటి వాడే చూస్తూ ఊరుకున్నాడు. ఇక మనవెంత తాతయ్య? పెద్దల మాట వినని వాళ్ళు చివరికి ఏ స్థితికి వెళ్తారో మనకి ఎన్నో కథలున్నాయి. ఆ కథల్లో మన ఇంటి కథ కూడా మరో కథలా మారుతుంది తాతయ్య. అంతే. అంతేలేమ్మా. జీవిత చరమాంకంలో ఉన్నవాడిని ఇప్పుడు ఎంత ప్రాకులాడినా ప్రయోజనమేముంది? ఎలా జరగాలో అలాగే జరుగుతుందిలే. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి తాతయ్య. రాణి, తాతయ్య చెప్పారని కాదు రాణి. ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించు. నిజంగా ఈ ఇంట్లో మన స్థానమేంటి? ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినా కానీ చివరకు తాతయ్యకి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే డబ్బుల కోసం వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి మనం బయటికి వెళ్ళగొట్టిన ఆదిత్య వచ్చి మనకి డబ్బులిచ్చాడు. నిజంగా వాడు ఆ డబ్బులు ఎలా తెచ్చాడో ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు, కానీ వాడు తీసుకుని రావడం వల్లే మనం తాతయ్యని కాపాడుకున్నాం. ఆ డబ్బు కోసం ఆదిత్య ఎంత కష్టపడ్డాడో, ఎలా తెచ్చాడో, దానికోసం వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో పాపం. చెప్పు, నిజం చెప్పు. చెప్పమంటున్నా. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. మర్యాదగా చెప్పు. డబ్బేం చేశావు? నీకెంత ధైర్యం ఉంటే శశి మేడం గారింట్లో దొంగతనం చేస్తావరా? చెప్పరా, చెప్పు. నేను ఇంత కొడుతుంటే రే నవ్వుతున్నావేంట్రా? అది శశి మేడం గారి ఇల్లు అంటున్నావు కదా, అందుకే నవ్వు వచ్చింది. మరి ఆ ఇల్లు ఆవిడది కాక నీదా? నేనెవరో తెలిస్తే ఈ మాట అడిగేవాడివి కాదు. నువ్వేమైనా కలెక్టర్వా లేక చీఫ్ మినిస్టర్వా? దొంగవి. మర్యాదగా చెప్పరా, చెప్పు. 5 లక్షలు ఏం చేశావు? చెప్పు. చెప్పరా. ఏం చేయాలో అదే చేశాను. ఆ డబ్బును ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. నీకు బాగా పొగరెక్కిందిరా. నీ చేత నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. చెప్పరా, చెప్పు, చెప్పు. చెప్పరా, చెప్పు. జాగ్రత్త. నమస్తే మేడం, కూర్చోండి మేడం. ఏమైంది? నోరు విప్పాడా? ఆ డబ్బు ఏం చేశాడో, ఎవరికిచ్చాడో ఏమైనా చెప్పాడా? వాడే మనిషి మేడం. గొడ్డును బాదినట్లు బాధితే నోరు విప్పట్లేదు. ఎవరైనా కొడితే ఏడుస్తారు, లేదా కొట్టద్దని దండం పెడతారు. కానీ వాడేంటండి నవ్వుతున్నాడు? కొవ్వు బాగా ఎక్కువైంది అసయ్య గారు. 4 రోజులు ఇలాగే
లాఠీలు విరిగేలా కొడితే అప్పుడు దారిలోకి వస్తాడు. 4 రోజులు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టుకోలేం కదా మేడం. కేసు రాసి కోర్టుకు పంపించాలి. వాడు ఈ లోపల నోరు విప్పుతాడేమోనని చాలా ట్రై చేస్తున్నాను మేడం. కానీ చాలా మొండి మనిషిలా ఉన్నాడు మేడం. వాడి మొండితనం ఏంటో నేను చూస్తాను. ఓకే మేడం. ఏరా ఆదిత్య, ఒళ్ళు ఎలా ఉంది? నువ్వు మా అన్నయ్యకి భార్యవి కాబట్టి సరిపోయింది. లేదంటే ఏరా అన్నందుకు నా రియాక్షన్ ఎలా ఉండేదో నీకు అర్థమయ్యేది. ఒళ్ళు హూనవయ్యేలా కొట్టినా కానీ నీకింకా బుద్ధి రాలేదన్నమాట. నా ఇంట్లో దొంగతనం చేసి తప్పించుకుందామనుకున్నావా? ఏంటి నీ ఇల్లా? అదేమన్నా నీ బాబు ఆ డీపీ గార్డు కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? మా అమ్మ కట్టించిన ఇల్లు, మా రామన్నయ్య సంపాదించిన ఆస్తి. గాది కింద పందికొక్కుల్లా చేరి ఉన్నదంతా తింటూ పైగా నాది అని చెప్పుకుంటున్నావా? కొంచెమైనా బుద్ధుండక్కర్లా? ఒరే ఆదిత్య, ఇలా వాగే చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది. ఇంకా నోరు పారేసుకుంటే నీకు ఎలాంటి గతి పట్టేస్తానో చూడు. మరి అదిగా డబ్బులు ఏం చేసావో చెప్పు. ఆ మెకానిక్ షాప్ ఓనర్ గాడి కూతురితో రొమాన్స్ చేస్తున్నావుగా, దానికి ఏమని ఇచ్చావా? ఎలాగో నువ్వు సంపాదించే డబ్బుతో దానికేమీ కొనలేవు కదా, అందుకని ఇలా దొంగతనాలు చేసి పెడుతున్నావా? నీ నుంచి ఇంతకంటే సంస్కారవంతమైన మాటలు ఎలా వస్తాయిలే. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను. నేను శైలుతో రొమాన్స్ చేయడం లేదు, ప్రేమిస్తున్నాను. ప్రేమకి రొమాన్స్కి చాలా తేడా ఉంది. అది నీకు అర్థం కాదులే. నా కష్టార్జితంతో ఒక చిన్న హెయిర్ పిన్ కొనిపెట్టినా కానీ శైలు చాలా హ్యాపీగా తీసుకుంటుంది. దానికోసం దొంగతనాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే 5 లక్షలు ఏం చేసావు? ఒక ప్రాణం కాపాడాను. తాతయ్యకి సర్జరీ చేయించాలని అడిగితే ₹1 కూడా లేదని చెప్పామంట కదా. అందుకే ఆ డబ్బులు తీసుకెళ్ళి సర్జరీ చేయించాను. అవతల మనిషి ప్రాణం మీదకి వచ్చిందని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బులు దాచిపెట్టి డ్రామాలు ఆడావు కదా. నిజానికి నిన్ను అరెస్ట్ చేయించి లోపల పడేయించాలి. అలాంటిది నువ్వు నా మీద కేసు పెట్టావు కదా. పైగా ఆ డబ్బులు నీ డబ్బులైనట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండక్కర్లా? చెయ్. ఎస్ఐ గారు, వస్తున్నా మేడం. చెప్పండి మేడం. వీడికిచ్చిన కోటింగ్ సరిపోలేదు, ఇంకా డోస్ పెంచండి. పొగరంతా దిగాలి. నేను చూసుకుంటాను మేడం, మీరు వెళ్ళండి మేడం. ఏం చూసుకుంటారా నీకంత పొగరు? ఇంకో 4 రౌండ్లు వేస్తే కానీ నువ్వు మాట వినేలా లేవు. రేయ్, బాగా మదం ఎక్కిందిరా నీకు. అక్క అక్క, శైలు రా కూర్చో. వంటకి ప్రిపేర్ చేస్తున్నావా? అవును. నీకు వంట చేయడం వచ్చా? వచ్చా ఏంటక్క? నేను వంట చేస్తే 4 కోసుకుంటారు. అంత కారం వేస్తావా? అక్క, జోక్ చేశానులే. అమ్మ చిన్నప్పుడే దూరం అయింది కదా అక్క. చాలా రోజులు నాన్నే వంట చేసేవారు. ఆయన బాధపడడం ఇష్టం లేక నేనే వంట చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాన్నకి ఆదిత్యకి కూడా నేనే వంట చేసి పంపిస్తూ ఉంటాను. ఒక్కోసారి ఎందుకు తీసుకొచ్చావు అని సీరియస్ అవుతూ ఉంటాడు క్రాక్ మాస్టర్. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? మీ మరిది గారి కోసమే. ఆదిత్య కోసమా? అవునక్క, నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని నేను ఇక్కడికి వచ్చాను. లేదు శైలు, ఇక్కడికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు?
ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేస్తాడే, నా ఫోన్కి రిప్లై అయినా ఇస్తాడు. అలాంటిది నిన్నటి నుంచి తను ఫోన్ తీయకపోవడం ఏంటి? నిన్నేదో కావాలని ఆట పట్టిస్తున్నాడేమో శైలు. ఫోన్ చేస్తాడులే, నువ్వు కంగారు పడుకో. అంతేనంటావా అక్క? ఆదిత్య అల్లరివాడేమో కాని బాధ్యత లేనివాడు కాదు శైలు. తన వాళ్ళ గురించి ఏదైనా చేస్తాడు. ఈరోజు వాళ్ళ తాతయ్యని కాపాడింది ఎవరనుకుంటున్నావు? ఆదిత్యే. మనిషి ఆవేశపరుడే కాని చాలా మంచి మనసున్న మనిషి. అందుకే కదా అక్క, తనంటే నాకు ప్రాణం. తన మంచితనం చూసి నిన్ను ప్రేమించాను. చివరికి కాదనుకుని బయటికి పంపించిన వాడే సమయానికి దేవుడయ్యాడు. వారిని దేవుని చేయడానికి డబ్బులు దొంగతనం చేయించారా నాన్న? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చి గంటయ్యని కొట్టి డబ్బు లాక్కుని పోయాడు. మీరిప్పుడు ఫోన్ చేసినా ఆదిత్య ఫోన్ తీయడు. ఎందుకు తీయడు? పోలీస్ స్టేషన్లో నేరస్తులకి సెల్ ఫోన్ ఇవ్వరు.